హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి పర్వదినం రోజున మీ రాశిని బట్టి శివునికి చేసే అభిషేకం మరియు అర్చన వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. 12 రాశుల వారు శివుడిని ఏ విధంగా ఆరాధించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాశి అభిషేకం, పూజా విధానం, అలాగే మంత్రం. మేషరాశి వారు పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అప్పుల సమస్యలు దూరమవుతాయి. ఓం నమ శివాయ. వృషభం రాశి వారు పెరుగు లేదా ఆవు పాలు కలిపిన నీటితో అభిషేకం శుభకరం. అలాగే మల్లెపూలతో అర్చించండి. మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓం నమ శివాయ. మిథునం రాశి వారు పచ్చగడ్డి, గరిక లేదా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఓం నమో భగవతే రుద్రాయ. కర్కాటకం రాశి వారికి చల్లని పాలు లేదా కొబ్బరి నీటితో అభిషేకం చేయాలి. మంచి శుభవార్త వింటారు. విభూతిని ధరించడం మంచిది. ఓం చంద్రశేఖరాయ నమః. సింహరాశి వారు తేనె లేదా నెయ్యితో అభిషేకం చేయాలి. ఎర్రటి గన్నేరు పువ్వులతో పూజించండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఓం త్రయంబకాయ నమః. ఫ్రెండ్స్, మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది. ఈ విధంగానే పూజలు చేయండి. కన్యా రాశి వారు ఆకుపచ్చని పండ్లు లేదా చెరుకు రసంతో అభిషేకం చేయాలి. మారేడు దళాలు సమర్పించండి. అనుకున్నవి అన్నీ కూడా నెరవేరుతాయి. ఓం నమో భగవతే రుద్రాయ. తులారాశి వారు పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టాలి. పంచదార కలిపిన పాలతో అభిషేకం శ్రేష్టం. ఎప్పుడు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. ఓం శంకరాయ నమః. వృశ్చికం రాశి వారు పంచామృతాలు లేదా తేనెతో అభిషేకం చేయడం వల్ల గృహదోషాలు తొలగిపోతాయి. మంచి ఫలితం లభిస్తుంది. ఓం హ్రీం నమః శివాయ. ధనస్సు రాశి వారు పసుపు కలిపిన నీరు లేదా పాలు, కుంకుమ పువ్వుతో అభిషేకం చేయాలి. నిండు నూరెళ్ళు చల్లగా ఉంటారు. ఓం తత్పురుషాయ విద్మహే. మకరం రాశి వారు నువ్వుల నూనె లేదా నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఓం నమ శివాయ. కుంభం రాశి వారు కొబ్బరి నీరు లేదా ఆవు పాలతో అభిషేకం శుభప్రదం. మారేడు దళాలు ముఖ్యం. దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఓం మృత్యుంజయాయ నమః. మీనరాశి వారు పసుపు కలిపిన పాలు లేదా నెయ్యితో అభిషేకం చేయాలి. పసుపు రంగు పువ్వులు వాడండి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఓం గురువే నమః. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే, మారేడు దళాలు రాశి ఏదైనా సరే శివునికి మారేడు బిల్వపత్రాలు సమర్పించడం అత్యంత పుణ్యప్రదం. ఉపవాసం అంటే శివరాత్రి రోజు శక్తి మేరకు ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేయడం చాలా మంచిది. జాగరణ, లింగోద్భవ కాలం, అర్ధరాత్రి సమయంలో శివదర్శనం లేదా ధ్యానం విశేష ఫలితాన్నిస్తుంది. గమనిక, భక్తితో సమర్పించే ఒక చిన్న నీటి చుక్క అయినా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటుంది. నియమాల కంటే నిశ్చలమైన భక్తి మనకు ముఖ్యం. కాబట్టి ఈ విధంగా పూజలు చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ గనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.